సముద్రంలో 2 రంగుల నీరు, ద మిత్ ఆఫ్ ద ఓషన్ విత్ 2 కలర్డ్ వాటర్ గురించి తెలుసుకుందాం. సముద్రపు అలలు మనిషిలోని భావోద్వేగాలను ఇంకా బయటికి చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్ను సముద్రపు అలలతో పోలుస్తారు ఎందరో కవులు. మనిషి జీవితంలో చెలరేగే అన్ని రకాల సమస్యలకు ప్రశాంతత ఒక్క సముద్ర పొడున కూర్చుని ఆలోచిస్తే తీరిపోతాయి అని అభిప్రాయపడతారు ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్. అలాంటి సముద్రంలోని ఒక వింతను చూడటానికి సాధారణ ప్రజలు సైతం లక్షల్లో దారపోసి వెళ్తున్నారంటే ఆ ప్రదేశంలో ఏదో అద్భుతం ఉండే ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గల్ఫ్ ఆఫ్ అలస్కా 57 degrees నార్త్, 144 degrees వెస్ట్ కోఆర్డినేట్స్. నార్త్ పసిఫిక్ ఓషన్ లో ఉండే ఈ సముద్ర భాగం ఎన్నో ఏళ్లుగా మెరైన్ బయాలజిస్టులను ఇంకా సొసైటీ ఫర్ ఓషన్ స్టడీస్ సభ్యులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అందుకు కారణం ఈ సముద్రపు నీరు. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. చాలా బలంగా వీచే అలలను మోసే వాటర్ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఇది సముద్రాల సహజ గుణం. కానీ ఇక్కడి నీరు 2 వేరువేరు రంగుల్లో ఉంటుంది. ఎయిటింగ్ పరిజ్ఞానం ఉన్నవారైతే బిఫోర్ డిఐ, ఆఫ్టర్ డిఐ అని సరదాగా ఈ ప్రదేశం మీద సెటైర్స్ వేసుకునేవారు సోషల్ మీడియాలో. దీనిని టెక్నాలజీ రివల్యూషన్ రాని రోజుల్లో ఏదో మాయని, ఈ ప్రదేశంలో పెద్ద సీ మాన్స్టర్స్, జైంట్ ఆక్టోపస్ లాంటి రాక్షస సముద్ర జీవాలు నివసిస్తూ ఉంటాయని, అవి తమలో తాము పోరాడుకుంటున్నప్పుడు వాటి రక్తం వల్లే ఈ ప్రాంతంలో నీరు మస్కగా కనపడుతుందని ఎన్నో పిట్టకథలు ప్రచారంలో ఉన్నాయి ప్రపంచమంతటా. ఈ పరిస్థితికి కారణమైన సైంటిఫిక్ రీజన్స్ ని తెలిపారు ప్రముఖ ఓషన్ స్టడీస్ ఎక్స్పర్ట్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAలో ఓషన్ యాసిడిఫికేషన్ అనే సబ్జెక్టు మీద పరిశోధన చేస్తున్న లెబనాన్ వాసి అబేద్ ఇల్ రెహమాన్ హసాన్ మరియు మలేషియాకు చెందిన నిత్యా నీలమణి. అందరూ అనుకుంటున్నట్లు ఇది 2 వేరువేరు సముద్రాలు కలిసే చోటు కాదు. ఇక్కడ మనకు కనపడే న్యాచురల్ ఫినామినన్ అంటే ప్రకృతి పరంగా జరిగే చర్యలకు గల కారణం. గ్లేసియర్, హిమానీ నదం ఇంకా గ్రేడియంట్ ప్రవణత మిక్సింగ్. సాధారణ భాషలో చెప్పాలంటే ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి మంచు గడ్డకట్టి ఎండ వేడిమి ఎక్కువ అయ్యే సమయంలో కరిగిపోయి సముద్రపు నీటిపై పొరలో తేలుతూ ఉంటుంది. దాన్ని చూసి ప్రపంచమంతటా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ద ప్లేస్ వేర్ 2 ఓషన్స్ మీట్ బట్ డోంట్ మిక్స్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ నాగరిక పుకారు ప్రపంచంలో ఉన్న నెటిజన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పవిత్ర మత గ్రంథాల్లో ఇలాంటి వింత గురించి ముందే రాసుందని, ఇది ఖచ్చితంగా దేవుడు లీలే అని మతం పేరు పెట్టి ఎన్నో గొడవలకు తెరలేపారు. కెన్ బ్రూలాండ్, ప్రొఫెసర్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంతా క్రూజ్ కథనం ప్రకారం వేగంగా వీచే సముద్రపు గాలులు, దానివల్ల కలిగే విండ్ ఎఫెక్ట్ అంటే వేడి మరియు సేంద్రియ గాలుల వల్లనే సముద్రపు నీరు ఇలా తేలుతూ ఓషన్ కరెంట్ సముద్ర ప్రవాహంతో పోటీపడి ఇలాంటి ఒక ప్రకృతి విచిత్రానికి దారితీసింది. సరిగ్గా మనం ఏర్పరచుకునే సరిహద్దు అంటే బోర్డర్ లాగా ఒక సమాంతర రేఖల సముద్రంలో మనకు కనబడే దృశ్య భ్రాంతి, ఆప్టికల్ ఇల్యూజన్ కలుగుతుంది. ఇక్కడ భౌగోళికంగా తప్ప ఎలాంటి వింత విడ్డూరం లేదని తేల్చేశారు ఆయన. ఎల్ నినో అనే తుఫాను ఉత్పత్తి అయ్యే కేంద్రం ఇంకా ఇప్పటి వరకు మానవ చరిత్రలో నమోదైన అత్యంత పెద్దైన సునామీ కేంద్రం లిటూయా బే ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ప్రభుత్వం అనుమతి లేకుండా ఇక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం అని చెప్తారు ఆయన. అలా ఎన్నో ఏళ్లుగా ప్రశ్నగా ఉన్న వింతకు సమాధానం చెప్పారు కెన్ లాంటి ఎందరో టాలెంటెడ్ శాస్త్రవేత్తలు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Wow.